ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల బాధ ఏంది? రాబోతున్న ఎన్నికలలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి పోటీ చేస్తే మేము గెలుస్తాం, ఒకవేళ కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేస్తే మేము ఓడిపోతాం. లేకపోతే ఎమ్మెల్యేల బాధ ఇంకోటి ఉంది. ఇప్పుడు ఈ 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారబ్బా, ఈ 5 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి 2023లో పోటీ చేసి గెలిచారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీ నుండి 2023 నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసేటటువంటి వ్యక్తులు ఉంటారు కదా, ఈ కాంగ్రెస్ ఓడిపోయింది, బీఆర్ఎస్ గెలిచింది. ఇప్పుడు 2028 ఎన్నికలలో ఈ 5 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ టికెట్ ఇస్తుందా పోటీ చేయడానికి, బీఆర్ఎస్ టికెట్ ఇస్తుందా పోటీ చేయడానికి? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కనుక టికెట్ ఇచ్చిందనుకో, మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్లోకి వెళ్ళి 2023లో పోటీ చేసేటటువంటి ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ పరిస్థితి ఏంది? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను మా తమ్ముడు ఉదయ్ నేను బీఆర్ఎస్ పార్టీ అనుకోర్రి, నా తమ్ముడు ఉదయ్ కాంగ్రెస్ పార్టీ అనుకోర్రి. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి నేను ఎమ్మెల్యే గెలిచిన, నేనేం చేసిన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన, గెలిచిన తర్వాత నా తమ్ముడు ఉదయ్ నా పైన పోటీ చేసిన 2023లో. ఇప్పుడు నేను బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వస్తే మరి కాంగ్రెస్ పార్టీ 2028లో ఉదయ్కి టికెట్ ఇస్తుందా, నాకు టికెట్ ఇస్తుందా? పరిస్థితి ఏంది? ఇప్పుడు నాకు టికెట్ ఇవ్వకపోతే నా బతకాగమే కదా, నేను గెలిచిన పోయినసారి. బీఆర్ఎస్ ఓడి ఏడు, కాంగ్రెస్ ఓడి ఏడు, మరి నేను ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు? బీఆర్ఎస్లోకి చూస్తున్నారు, మళ్ళీ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్ చూస్తున్నారు. గిట్లా ఎట్లనే టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక క్లియర్ కట్ ఒపీనియన్ని తెరపైకి తీసుకొచ్చినారు. మీ పర్ఫార్మెన్స్ని బట్టే మీకు టికెట్ ఇస్తాం, ఇష్టం ఉన్నది చేస్తే టికెట్ ఇయ్యం, ప్రజలు మీ పైన పాజిటివ్ ఉన్నారు అనుకుంటేనే టికెట్ ఇస్తాం, 2028 ఎన్నికలలో మీరు గెలుస్తారు అనుకుంటేనే టికెట్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న, కాంగ్రెస్ హైకమాండ్ క్లియర్గా చెప్పేసిరు. ఇన్ఛార్జ్ మీనాక్షి మేడం కూడా క్లియర్గా చెప్పారు, మంత్రుల పర్ఫార్మెన్స్ బాగుందని అనుకుంటేనే మేము టికెట్ ఇస్తాం, గెలుస్తారు, పోటీ చేస్తారు, లేకపోతే ఇయ్యం. ఎంత ఎమ్మెల్యే అయినా, ఎంత మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎంపీ అయినా సరే అధిష్టానం ఓకే చెప్తేనే టికెట్ ఇస్తాం, లేకపోతే ఇయ్యమని చెప్పి కాంగ్రెస్ ఓపెన్గా చెప్పేసి. ఇప్పుడు ఈ పార్టీ మారినటువంటి 9 మంది ఎమ్మెల్యేలకు భయం అవుతున్నది. ఈ పార్టీ మారిన 9 మంది ఎమ్మెల్యేలలో దాదాపు ఒక 3-4 ఎమ్మెల్యేలకు పెద్ద టెన్షన్ ఏం లేదు, కానీ ఈ 5 మంది ఎమ్మెల్యేలకు మాత్రం బాగా టెన్షన్ అయిపోయింది. ఎందుకంటే ఎవరు బీఫామ్ ఇస్తారు, ఎల్లకెళ్ళి పోటీ చేయాలని అర్థమవుతలేదు. 2028లో కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేసినా గెలిచే అవకాశం లేదనేది వీళ్ళకి అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జనాలు కూడా ఎమ్మెల్యేని తిడుతున్నారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు, మరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఈయన ఏం చేసిండు, ఈయన కాంగ్రెస్ ఉన్న ఒకటే బీఆర్ఎస్ ఉన్న ఒకటే అని చెప్పి జనాలు తిడుతున్నారు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిండు, రైతు బంధు ఇచ్చిండా, రుణమాఫీ చేసిండా, పెన్షన్ ఇచ్చిండా, ఏం చేసిండు? పార్టీ మారి నియోజకవర్గానికి రోడ్డు తెచ్చిండా, స్కూల్ తెచ్చిండా, గుడి తెచ్చిండా, ఏం తెచ్చిండు? అందుకే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను పొట్టు తిడుతున్నారు జనం.